ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 91వ జయంతి వేడుకలను సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు। సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు। తదనంతరం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్ పంపిణీ చేశారు। పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరు బాలరాజు, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు। స్వపక్షాన్ని ప్రతిపక్షాన్ని రెండు కళ్ళతో చూస్తూ సమన్వయం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు। శ్రీపాదరావు అడుగుజాడలో ఆయన కుమారుడు శ్రీధరబాబు పయనిస్తున్నాడని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని గుర్తు చేశారు। నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్, ఎల్ల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు ఆడపి చంద్రకళ, కూరపడి శ్రీశైలం మరియు బొప్ప దేవయ్య, కల్లూరి చందన, రోజా తదితరులున్నారు। మాజీ స్పీకర్ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా మన యొక్క ఏరియా హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది। వారు మంత్రి నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా గొప్ప సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తి। ఆయన యొక్క సేవలను గుర్తించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి ఒక స్పీకర్ పదవి ఇవ్వడం జరిగింది। ఆ స్పీకర్ పదవికి వన్న తెచ్చినటువంటి మహనీయుడు, కూటమి ఎరిగినటువంటి మహానాయకులలో ఒక నాయకునిగా చెప్పుకోవచ్చు। మృదు స్వభావి, మన సిరిసిల్లతో కూడా మంచి అన్యోన్య సంబంధాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి। ఆయన మరణానంతరము ఆయన కుమారుడు దుద్దిళ్ల శ్రీధరబాబు గారు ఎమ్మెల్యేగా, బీసీసీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్యులుగా ఉండి, విప్పుగా ఉండి, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఐటీ శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ప్రపంచ స్థాయి పరిశ్రమలు సిరిసిల్లకు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఎనలేని కృషి చేసినటువంటి మహానుభావుడు। గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా అండదండలుగా వండుకుంటూ ప్రపంచం లోపలనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపుదామనే భావనతో ముందుకెళ్తున్న మహనీయునికి మా యొక్క సిరిసిల్ల పట్టణ దేవతల తరఫున కృతజ్ఞతలు। ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతిగా పనిచేసినటువంటి మంతెని మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే ఒక తలమానికంగా ఒక వన్నె తెచ్చినటువంటి గౌరవనీయులు కీర్తిశేషులు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా వారు ఈ రాష్ట్రానికి రాజన్న సిరిసిల్ల మన కరీంనగర్ జిల్లాకు చేసినటువంటి సేవలను స్మరించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। వారు ఉమ్మడి రాష్ట్రంలో శాసన సభాపతి యొక్క స్థానానికే వన్నె తెచ్చినటువంటి మహనీయులు శ్రీపాదరావు గారు। శ్రీపాదరావు గారు ఒక మంచి సౌమ్య స్వభావిగా, మృదుభాషిగా శాసన సభాపతి యొక్క స్థానానికి వన్నె తెచ్చి ప్రతిపక్షాలతో అధికార పక్షాలందరినీ కూడా ఒక రెండు కళ్ళలాగా చూస్తున్నటువంటి సభను నడిపించినటువంటి మహనీయులు శ్రీపాదరావు గారు। వారు కరీంనగర్ జిల్లా 5 సార్లు శాసనసభ్యులైనప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒకే ఒక్కరు ఎన్టీ రామారావు ప్రభంజనంలో, తెలుగుదేశం ప్రభంజనంలో ఈ రాజన్న సిరిసిల్ల మన కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఒకే ఒక్కరు శాసనసభ్యులుగా ఎన్నికై ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలబడ్డటువంటి మహనీయులు। అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ జిల్లా అభివృద్ధి, మంతెని అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన మహనీయులు వారిని స్మరించుకొని వారు చూపిన బాటలో గౌరవ నేటి పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు, మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందిస్తూ యువతకు, విద్యార్థి లోకానికి వారు అందిస్తున్నటువంటి సేవలు అనేకంగా ఉండి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఐటీ రంగంలో అగ్రగామిగా, పరిశ్రమల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఒక ప్రముఖ భూమిక పోషిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి
శ్రీపాదరావు గారు. ఈ సందర్భంగా మరి వారి బాటలో నడుస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీపాదరావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాము. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు విధంగా శ్రీపాదరావు గారు అసెంబ్లీ స్పీకర్గా, రాష్ట్ర స్పీకర్గా ఆ సీట్కి ఒక బండలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి వారు. అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా కట్ట మృత్యుంజయం గారు ఉండి 2-3 సార్లు సిరిసిల్లలో సిరిసిల్ల టౌన్ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వ్యక్తి ఉన్నారు. అప్పుడు చాలా చిన్న వయసు ఆయన ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం. వారు అటువంటి ఈ జిల్లా ఇప్పుడు మన శ్రీపాదరావు సాబ్ ఈ రాష్ట్రంలో ఒక స్పీకర్గా అప్పుడు ప్రతిపక్ష వాళ్ళతో కానీ మన అధికార పార్టీతో కానీ ఒక సమన్వయం తీసుకోవాలి. ఒక అసెంబ్లీకి రాష్ట్రంలో ఒక దిశ నిర్దేశించి కార్యక్రమాలు చేపట్టినందుకు వారిని ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేసుకుంటూ వారికి ఎల్లవేళలా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. వారి కుమారుడైన శ్రీధరబాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండదండగా చేదోడు వాదోడుగా ఉండుకుంటూ అంతర్జాతీయంగా ఐటీ రంగం అయితేనేమి, ఇటు శాసనసభ వ్యవహారాలు అయితేనేమి ఒక నిష్ఠతో మన తెలంగాణ అభివృద్ధి కొరకు వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి దీనికి శ్రీపాదరావు వారికి ఎల్లవేళలా కుమారునికి పైన ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి ఈరోజు శ్రీపాదరావు జయంతి సందర్భంగా సివిల్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన నావల సత్యనారాయణ, గంధల చైర్మన్ మరియు పట్టణ అధ్యక్షుడు సుమన్ ప్రకాష్, మా అన్న గడ్డనారసయ్య మరియు కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి ఈరోజు జయంతి వేడుకలు రంగరంగ వైభవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా పట్టణ పార్టీకి మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మేము శ్రీపాదరావు వర్ధంతి కానీ జయంతి కానీ బ్రహ్మాండంగా జరుపుకుంటాం. అందులో భాగంగా ఈరోజు ఈ సివిల్ హాస్పిటల్లో పళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించి మరి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు గెలిచినటువంటి మన శ్రీపాదరావు గారికి, అదేవిధంగా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసినటువంటి మా శ్రీపాదరావు గారికి, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఈ ఉమ్మడి రాష్ట్రానికి చేసినటువంటి ఎన్నో సేవలున్నాయి. ఆ సేవలను కొనియాడుకుంటే మరి ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి ఇల్లంతకుంట మండలం దాచార గ్రామంలో కోతుల బెడదలు నివారించేందుకు గ్రామ పాలకవర్గం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వినూత్న రీతిలో వేషధారణ చేసి కోతులను తరుముతున్నారు. ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలో కోతుల బెడద నివారించేందుకు వినూత్నంగా వేషధారణ చేయించి గ్రామ పురవీధుల గుండా ఉదయం సాయంత్రం తిప్పుతూ కోతుల బెడదను నివారిస్తున్నారు. దాచారం గ్రామంలో కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులు చిందరవందర చేస్తూ తినుబండారాన్ని ఎత్తుకెళ్తూ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తుండగా గ్రామ సర్పంచ్ రేణుకా నాగరాజు మరియు పాలకవర్గం ఆలోచనతో వినూత్నంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రామంలో 50% కోతుల బెడద తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోతుల బెడద కూడా పొద్దున సాయంత్రము ఇది ఒక వేషధారణ వేపించి తిప్పించిన నుండి ఇప్పటి వరకు కోతుల బెడద ఒక 50% కానీ తగ్గినట్టు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇళ్ళలో పోవడం కానీ ఈ అంత అంగడంగడ చేయడం కానీ మొత్తం తగ్గిపోయింది. ఇప్పటికైతే ఈ కోతుల బెడద నుంచి తగ్గిపోయింది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
ఇప్పటికైతే మా ఊళ్ళో ఈ కోతుల బెడద నుంచి ఒక 90% మంచిగానే ఉందని మేమందరం గ్రామ ప్రజల తరపున అందరం చెప్తా ఉన్నాం. మేము కూడా అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అయితే ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో మాత్రం మంచిగా జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ శ్రీ సీతారామంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గాన్ని సత్కరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని నెహ్రూ నగర్ శ్రీ సీతారామంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళాచక్రపాణి, విశిష్ట అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ దార్లా సందీప్, కౌన్సిలర్ సభ్యులు దూడం రజనీ శ్రీనివాస్, ఎర్ర వెంకటరాజం, మిరుగు మంజుల శ్రీనివాస్, బొద్దుల శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూరం శంకర్ అతిథులుగా పాల్గొన్నారు. వీరిని దేవస్థానం పాలకవర్గం పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. జిన్నం చక్రపాణి మాట్లాడుతూ ఈ రోజు శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం వారు నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా మమ్మల్ని మరియు కౌన్సిలర్లను పద్మశాలి సంఘం అధ్యక్షుడు వారిని దేవస్థానం ఆధ్వర్యంలో సన్మానిస్తున్నందుకు ముందుగా వారందరికీ మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఆపదల మొక్కులు వాడిగా ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా కొలవబడుతున్న ఈ సీతారామాంజనేయ సాక్షిగా మమ్మల్ని సన్మానించడంతో మాపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఆ సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో సిరిసిల్లను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షుడు ఆడపు శ్రీహరి, సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపొమ్మల దామోదర్, వేద పండితులు, పుర ప్రముఖులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 1990 దాకానే 90 దాకా ఇక్కడే అందరితో గడిపిన రోజులు. ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరు గుర్తుపట్టి పేరు పెట్టి ఇంటికి పిలుస్తున్నారంటే అంత ప్రేమ అభిమానం ఉన్న నెహ్రూ గారు. కాబట్టి మీ అందరికీ ఎల్లవేళలా నేను ఏ పనైనా చేసినందుకు ముందుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు అన్న రామదాసు చెప్పిండు, ఆ ఆస్కారం ఏమైనా ఉంటే మేడం గారికి చెప్పి కరెంట్ బిల్లు అనేది సాధ్యం కాదు, అయినా ఏమైనా వీలైతే మాత్రం నేను ఆలోచన జరుగుతుంది. ఒకటి ఏంటంటే మీద వరకు ఆగిపోయింది, ఏది కమిటీ అలా ఆగిపోయింది. ఆ ఫండ్స్ పూర్తిగా ఖర్చు అయినాయా, ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకో 2-3 లక్షలైనా కానీ పెట్టించి చెప్పించగలిగేంత మేడం అదొకటి సాధ్యమైపోయినది. ఇంకొకటి ఏంటంటే గద స్తంభం అని చెప్పి మన భక్తులు అడగడం జరిగింది. గతంలో 3 ఏళ్ల కింద విద్యా నేరాలకు 2 గద స్తంభాలు తెప్పించినప్పుడు మన గవర్నమెంట్ ఉంటే కొంచెం ఇబ్బంది అయింది. పర్మిషన్ లేకుండా కానీ కేటీఆర్తో తెప్పించి చేయించడం జరిగింది. ఒకవేళ అటువంటి ఆస్కారం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఆ గద స్తంభాన్ని సుద్ధా సభాముఖంగా నేనే స్వయంగా డబ్బులతో తెప్పిస్తానని చెప్పి దేవస్థానం కమిటీ, ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇక్కడ మా మాట్లాడారు కాబట్టి రానున్న 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా కేటీఆర్, కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా ఆ గద స్తంభానికి ఖర్చు కానీ అవన్నీ నా సొంత డబ్బులతో తెప్పించి మీ గుడి నేను సహకరిస్తానని చెప్పి నెహ్రూ ప్రజలందరికీ, భక్తులందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత ప్రేమ అభిమానంతో మమ్మల్ని ఆహ్వానించిన కుడి సభ్యులకు, నెహ్రూ ప్రజలందరికీ, భక్తులందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా మన పద్మశాలి అధ్యక్షులు దూరం శంకరన్న గారికి, మరి ఈరోజు పాల్పంచుకుంటున్న పద్మశాలి కుల బాంధవులకు, కుల ప్రముఖులకు, పద్మశాలి పురోహితులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, నాతో పాటు కొత్తగా ఎన్నికైన ఈ మారవాడ్ కౌన్సిలర్ దూడం రజితా శ్రీనివాస్ గారు, 18వ వార్డు కౌన్సిలర్ మేరు శ్రీనివాస్ మంజుల గారు, 7వ వార్డు కౌన్సిలర్ ఎర్ర వెంకటరాజం అన్న గారు, 19వ వార్డు కౌన్సిలర్ బొత్తుల శ్రీనివాస్ గారికి, మరి ఈ గుడి తరపున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ గుడి సంఘ సభ్యులకు ప్రత్యేక, ఎందుకంటే మనము గతంలో 3 సంవత్సరాల కింద మన ఈ కమిటీలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కేటీ రామారావు గారు కూడా ఉంటే మున్సిపల్ పక్షాన దాన్ని పరిశీలించి
మరి ఆ పనులు కూడా చేయిస్తాము. ఎందుకంటే మన సిరిసిల్ల పట్టణము మన అభివృద్ధిలో ముందు స్థానంలో ఉండాలి. అభివృద్ధిలో ముందు స్థానం ఉండాలంటే మనం ఇక్కడ ఎంపికైన గౌరవ కౌన్సిలర్లు మరి రాష్ట్ర కౌన్సిలర్లు మరి కేంద్ర కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి మరి మా వంతు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మనందరం కూడా కలిసి కట్టి మన సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో ముందు స్థానంలో ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ 4 వార్డుల కౌన్సిలర్లు వారికి 4 వార్డుల ప్రజలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గొల్లపల్లి గ్రామ పురోహితులు రాచల రఘురామ శర్మ సూచనల మేరకు ఆదివారం రాత్రి కాముడి దాహం చేసిన గ్రామస్తులు సోమవారం సర్పంచ్ కొండ రమేష్ చాతుర్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తుల అందరి యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకుని గ్రామ పురోహితుల సూచనల మేరకు ఆదివారం కామదహనం కార్యక్రమం పూర్తి చేసుకుని సోమవారం రోజున హోలీ పండుగ జరుపుకున్నట్టు తెలిపారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. గ్రామస్తులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ సంబరాల్లో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. DJ Sanju Smiley. Ambari Pet. మస్తు పాప ఉంది నాకు దోస్తి అందే దేనికైనా సిద్ధం ఉంది
సిరిసిల్ల పట్టణంలోని పత్తిపాక వీధిలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బూగి బూగి డాన్స్ ప్రోగ్రాం జరిగింది. విద్యార్థుల నృత్యాలు ఆవుతులను అలరించాయి. పత్తిపాక వీధి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బూగి బూగి డాన్స్ షో నిర్వహించారు. ఉత్సాహభరిత వాతావరణంలో డాన్స్ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ నాగుల సంతోష్ హాజరై విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉదయం ప్రైమరీ విభాగం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వాగత నృత్యంతో పాటు వివిధ థీమ్స్ పై చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఒలింపియాడ్ టాపర్లకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం హై స్కూల్ విద్యార్థుల క్లాసికల్, వెస్టర్న్ మరియు గ్రూప్ డాన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సమన్వయం, వేషధారణలు మరియు సంగీతానికి అనుగుణంగా చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులు చేశాయి. The energy was simply unmatched. I hope you are all appreciating it. Because our next performance will be from 6B Ashita and Guru. From 6A IIT to perform hip hop with same rhythm. Baby
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.